హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోస్టాక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ఈ వీడియోలో వచ్చేసరికి లాస్ట్ వీడియోలో మనం జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో చూసాం. దాని యొక్క డీటెయిల్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూసాం. ఇందులో మనం ఇన్నర్ జాయింట్ గురించి చూద్దాం. ఇన్నర్ జాయింట్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతారని. ఇక్కడ బేసిక్గా మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే జాయింట్స్ ఆర్ యూజ్డ్ టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్. అంటే వన్ ఆర్ మోర్ టేబుల్స్ నుంచి లేదా టూ టేబుల్స్ నుంచి డేటాని మనం రిట్రీవ్ చేయాలి అన్నప్పుడు మనం ఈ జాయింట్స్ని యూజ్ చేస్తాం అన్నాం. ఓకే, దెర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ జాయింట్స్ అన్నాం. ఇన్నర్ జాయింట్, అవుటర్ జాయింట్, ఓకే, క్రాస్ జాయింట్, సెల్ఫ్ జాయింట్, ఈక్వి జాయింట్ అండ్ నాన్ ఈక్వి జాయింట్ అన్నాం. ఓకే, కమింగ్ టు ఇన్నర్ జాయింట్. ఇన్నర్ జాయింట్ అంటే ఇన్నర్ జాయింట్ విల్ డిస్ప్లే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. అంటే ఇట్ విల్ డిస్ప్లే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ అన్నాం. అంటే ఇట్ విల్ డిస్ప్లే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ అంటే ఏవైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటాయో, టూ టేబుల్స్ నుంచి ఏవైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటాయో బేస్డ్ ఆన్ ఆ మ్యాచింగ్ రికార్డ్స్ని డిస్ప్లే చేయడానికి మనం ఇన్నర్ జాయింట్ వాడతామని ఇక్కడ చెప్పాం. బేసిక్గా మనకి ఇక్కడ సింటాక్స్ ఏంటంటే సెలెక్ట్ కాలమ్ నేమ్. ఇక్కడ ఇది నేను జస్ట్ మీకు కాపీ చేసి నెక్స్ట్ నేను దీని ప్రకారంగా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా ఇక్కడ ఈ సింటాక్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ సింటాక్స్ బేస్డ్ ఆన్ ఈ సింటాక్స్ బట్టి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మనకి ఇది తీసుకున్నాను, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఓపెన్ చేశాను. అందులో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే జస్ట్ ఇది సింటాక్స్ ఎందుకు పెట్టానంటే దీన్ని కంపేర్ చేస్తూ ఇక్కడ నేను మీకు ఎగ్జిక్యూషన్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుందాం. ఆ డేటాబేస్ పేరు వచ్చి జాయింట్ టేబుల్ అని చెప్పి ఆ డేటాబేస్ పేరు అనేది ఇచ్చాను. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకున్నాను. ఓకే, కమాండ్ ఈ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి దీన్ని మనం యూజ్ చేసుకుందాం. ఓకేనా, యూజ్ చేసుకోవాలంటే మనం డేటాబేస్ని యూజ్ చేసుకోవాలంటే యూజ్ డేటాబేస్ నేమ్ అన్నట్టు దీన్ని మనం యూజ్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జాయింట్ టేబుల్ అని చెప్పి అయితే వచ్చింది. సో మనకి ఇప్పుడు దీని పరంగా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, ఇది జస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, ఇది మామూలుగా సింటాక్స్ ఏంటంటే క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కాలమ్ నేమ్, డేటా టైప్ అలా ఇస్తే మనకి టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఈ టేబుల్ అనేది క్రియేట్ అయింది. జస్ట్ మనం ఒకసారి చూద్దాం మనం టేబుల్ని క్రియేట్ చేసామా లేదా అని చెప్పి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ ఎంప్లాయీని ఒకసారి మనం చూద్దాం మన టేబుల్ అనేది క్రియేట్ అయిందా లేదా అనేసి. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, మనకి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ అని చెప్పి అయితే మనకి వచ్చేసింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మనం ఒక వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ 1 ఇద్దాం. ఎంప్లాయీ నెంబర్ 1. ఎంప్లాయీ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి మనం ఇక్కడ ఇస్తాం రవి. ఎంప్లాయీ నెంబర్ రవి. శాలరీ ఎంత ఇస్తామంటే ఒక 20,000 ఇద్దాం. 20,000 ఇచ్చాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి మనకి 100 అని ఇద్దాం. ఇది డిపార్ట్మెంట్ నెంబర్ అన్నట్టు. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఇక్కడ వాల్యూస్ అని చెప్పి రాయాలి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఓకేనా, మన టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయ్. అందులోకి నేను ఫస్ట్ ఏం చేసుకున్నాను, ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నా, దాన్ని యూజ్ చేసుకున్నా. దాని తర్వాత ఒక టేబుల్ని క్రియేట్ చేసా. అందులోకి నేను ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నా. 1 రో ఈజ్ ఎఫెక్టెడ్. చూద్దాం మనం ఎఫెక్ట్ చేసిన రో అనేది వచ్చిందో లేదో. జస్ట్ లైక్ ఓకే, ఒక రో అనేది ఎఫెక్ట్ అయింది. ఇలాగ మనం ఒక 5 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఐడిని చేంజ్ చేస్తూ ఇన్సర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. 2లో రవికిరణ్. దీన్ని మనం ఎంత ఇద్దాం, ఒక 10,000 సంథింగ్ ఇద్దాం. 10,000 ఇద్దాం. ఓకే, 10,000 ఇద్దాం. నెంబర్ వచ్చేసి మనకి 200 చేంజ్ చేద్దాం. 200 చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఇన్సర్ట్ చేస్తాం. యాస్, ఇన్సర్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇన్సర్ట్ అయిందా లేదా అని.
ఓకే. ఇదే విధంగా మనం కొన్ని వాల్యూస్ని అయితే మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, 3 కిషోర్ రాద్దాం. కిషోర్. ఓకే, మనం దీనికి వచ్చేసి 4000 ఇద్దాం. వీడేమో నంబర్ ఏమో 3000 ఇచ్చుకుందాం, 300 ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఇంకొక వాల్యూస్ని ఇద్దాం. సేమ్ ఇవే కాపీ చేసుకుంటాను. నెక్స్ట్ రికార్డ్ కోసం ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 4 అని ఇస్తున్నాను. కిషోర్ బాబు అని ఇస్తాను. ఇక్కడ 6000 ఇస్తాను. దీని నంబర్ వచ్చేసి 400గా మార్చుకుంటాను. ఓకే, కిషోర్ బాబు 400. ఓకే, ఈ రికార్డ్స్ మనకి సరిపోతాయి అనుకుంటున్నాను. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఓకే, ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం మన డేటాబేస్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యాయో చూసుకుందాం. ఓకే, ఇక్కడ నేను 4 రికార్డ్స్ ఫస్ట్ ఏం చేశాను, ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నా, దాన్ని యూజ్ చేసుకున్నా, ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఆ టేబుల్లోకి నేను డేటాని అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను. జస్ట్ లైక్ ఇంకొక టేబుల్ని సేమ్ అదేలాగా క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇక్కడ క్రియేట్ డిపిటి జాయింట్ అంటే డిపార్ట్మెంట్ జాయింట్ అనే ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అని కొడితే మనకు అది వస్తుంది కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది ఉంటుంది కదా, డిపార్ట్మెంట్ జాయిన్ అని చెప్పి Ctrl+C ఇక్కడ ఇచ్చుకుంటాను. Ctrl+V. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ జాయిన్. ఇప్పుడు నాకేంటంటే డిపార్ట్మెంట్ నెంబరు ప్లస్ డిపార్ట్మెంట్ నేము. ఓకే, డిపార్ట్మెంట్ నెంబరు ప్లస్ డిపార్ట్మెంట్ నేమ్. ఒకసారి మనం ఈ రెండింటిని కలిపి చూద్దాం. కలిపి చూసినప్పుడు మనకి దాంట్లో ఆ టేబుల్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ టేబుల్లో తగ్గట్టుగానే మనకి ఈ టేబుల్లో వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేసుకుందాం. అంటే ఎంప్లాయ్ టేబుల్లో ఎలా ఉంటుందో అలాగే మనం ఇక్కడ కూడా టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసుకుందాం. డిపార్ట్మెంట్ టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇది జస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏంటంటే నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ టేబుల్ ఏమో ఎంప్లాయ్ టేబుల్, సెకండ్ టేబుల్ ఏమో డిపార్ట్మెంట్ టేబుల్. నేను జస్ట్ అలాగే ఎంప్లాయ్ టేబుల్ని క్రియేట్ చేశాను, డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకుందాం. ఇన్సర్ట్ ఇంటూ స్పేస్ వస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి నాకు, డిపార్ట్మెంట్ జాయిన్. ఓకే, insert into table name, values of ఇక్కడ మనకి ఏంటంటే డిపార్ట్మెంట్ నంబర్స్ కావాలి. డిపార్ట్మెంట్ నంబర్స్ అంటే ఇవి. ఇక్కడ నేను ముందుగా చెప్పినట్టు కామన్ కాలం షుడ్ బి ఎగ్జిస్ట్. అంటే మనం వెన్ ఎవర్ వీఆర్ అప్లయింగ్ ఎనీ జాయింట్స్ దే షుడ్ బి కామన్ కాలం అన్నట్టు. దే షుడ్ బి కామన్ కాలం. ఓకేనా, కామన్ కాలం అనేది మనకి కంపల్సరీ అనేది ఉండాలి. ఓకేనా, కామన్ కాలం లేకపోతే నువ్వు కండిషన్ అనేది అప్లై చేయలేము. సో అది జాయింట్ అనేది మనకి వర్క్ అవ్వదు. సో ఇక్కడ కామన్ కాలం అని ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ అన్నట్టు. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఈ డిపార్ట్మెంట్ నెంబర్స్ ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ని నేను ఇక్కడ, అంటే ఆ నెంబర్స్ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, 100 ఇక్కడ 100 అనే డిపార్ట్మెంట్ నెంబర్తోన నాకు ఏంటంటే డిపార్ట్మెంట్ ఏముందంటే ఐటీ అనే ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఓకేనా, ఐటీ అనే డిపార్ట్మెంట్ అనేది ఉంది. జస్ట్ లైక్ ఇక్కడ ఏంటంటే 200 అనే నెంబర్తోన నాకేమో మార్కెటింగ్, నేనేం రాద్దామంటే ఐటీ సిఎస్సి అనే ఒక డిపార్ట్మెంట్ నేమ్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే
ఇక్కడ 300 అనే నంబర్తోన నాకు ఈసిఈ అనే ఒక ఇది ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఏముంది, నెక్స్ట్ 400 అనే నెంబర్తోన 400 అనే నెంబర్తోన నాకు ట్రిపుల్ ఈ అనే ఒక డిపార్ట్మెంట్ నేమ్ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న డేటాను ఒకసారి బాగా చూద్దాం. ఓకే, సి ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేసుకున్నామంటే ఐ క్రియేటెడ్ వన్ డేటాబేస్ విత్ ద నేమ్ ఆఫ్ ఎలా రాసుకు, ఇప్పుడు ఇదంతా కాపీ చేద్దాం. ఇది కాపీ చేసి జస్ట్ లైక్ దీన్ని చూస్తూ మనం మన క్వెరీ అనేది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, ఓకేనా. దీన్ని చూస్తూ మన క్వెరీ అనేది మనకి నేను ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది మీకు చూపిస్తాను, ఎలా చేశాను అని చెప్పని నీకు నేను చూపిస్తాను. ఓకే ఓకే, ఇదండి. ఇక్కడ మేము ఏం చేసుకున్నానంటే ఐ క్రియేటెడ్ వన్ డేటాబేస్. ఏమంటే క్రియేట్ చేశాను, జాయింట్ టేబుల్ అని క్రియేట్ చేశాను, దీన్ని యూజ్ చేసుకున్నా. నెక్స్ట్ క్రియేట్ అనే ఎంప్లాయీ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నా, డిపార్ట్మెంట్ టేబుల్ అనేది ఇంకోటి క్రియేట్ చేసుకున్నా. అందులోకి నేను వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే నాకు ఇలా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు నేను దీనికి జాయింట్ అనేది అప్లై చేయాలి. ఏ జాయింట్ అప్లై చేయాలి, ఇన్నర్ జాయింట్ అనేది మనం అప్లై చేయాలి. ఇక్కడ మనకి సింటాక్స్ చూద్దాం. సెలెక్ట్ ఫస్ట్ సెలెక్ట్ అనేది రాసుకున్నా, ఇక్కడ సెలెక్ట్ రాశాను. ఇక్కడ ఏంటంటే కాలం నేమ్ ఏముంటుంది, కాలం నేమ్ ఈఎన్ఓ, ఓకేనా. ఈ అనేది నేను చూపిస్తాను, ఈ అంటే ఏంటో నేను చూపిస్తాను జస్ట్, ఓకేనా. ఈ అనేది ఏంటో నేను చెప్తాను. ఇక్కడ కాలం నేమ్ ఏంటి, ఈఎన్ఓ. నెక్స్ట్ కాలం నేమ్ ఏంటి, ఈ నేమ్. నెక్స్ట్ కాలం నేమ్ ఏంటి, శాలరీ, ఓకేనా. అంటే నెక్స్ట్ కాలం నేమ్ ఏంటి, కాలం నేమ్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ నా కాలం నేమ్, ఫస్ట్ దీన్ని ఏంటి, సెలెక్ట్ కాలం నేమ్ ఈఎన్ఓ, ఈ నేమ్, శాలరీ అండ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎక్కడ, టేబుల్ 1 అంటే నాకు ఎంప్లాయీ, ఫ్రమ్ ఎంప్లాయీ ఈ అనే నేను చెప్తానని చెప్పాను. దీన్ని ఇన్నర్ జాయిన్ చెయ్యి. ఇంకొకటి ఏంటి, కాలం ఇన్నర్ జాయింట్. నెక్స్ట్ టేబుల్ 2 ఏంటి, డిపార్ట్మెంట్. ఇక్కడ డి అనేది అంటే చెప్తాను, ఆన్ దేన్ని బేస్ చేసుకొని చేసుకోవాలి, ఈ డాట్ అంటే ఇది టేబుల్ నేమ్ అన్నట్టు. దీన్ని ఏమంటారు మనం అంటే అలియాస్ నేమ్స్ అంటాం. ఈఎన్ఓ అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న ఈకి సంబంధించిన ఈఎన్ఓ ఈక్వల్ టు సెకండ్ టేబుల్లో ఉన్న డికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎన్ఓ, ఓకేనా. ఫస్ట్ ఓకే, సెకండ్ టేబుల్లో ఉన్న దీనికి డిఎన్ఓ అంటే ఇక్కడ ఏదైతే మనకి డిఎన్ఓ అనేది ఉంటుందో, ఓకేనా. ఈ డిఎన్ఓకి ఇక్కడ మనం ఏదైతే ఎంప్లాయ్ అనేది ఇచ్చామో, ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న ఇక్కడ ఓకే, ఎంప్లాయ్ ఈ డాట్ ఈఎన్ఓ ఈక్వల్ టు డి డాట్ ఈఎన్ఓ, ఓకేనా. ఈ డాట్ ఈఎన్ఓ అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్కి బేస్డ్ ఆన్ ఈ నెంబర్ మనకి కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇచ్చాను అన్నట్టు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ డాట్ డిఎన్ఓ అని ఇద్దాం. డిపార్ట్మెంట్ కదా మనం చెక్ చేస్తుంది, ఓకే. ఇప్పుడు కండిషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నట్టు. డిపార్ట్మెంట్లో ఉన్న ఈ డిఎన్ఓ అనేది మనకి ఇది కదా, ఓకే. ఇప్పుడు ఇక్కడ డీ నేమ్ అనేది ఇచ్చానా, డీ నేమ్ అంటే ఈ క్యాప్స్ ఉంది కాబట్టి మనకి రావట్లేదు. దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే టేబుల్ని ఇన్సర్ట్ చేసామో, ఏదైతే మనం కాలం నేమ్స్ ఇచ్చామో అవి ప్రాపర్గా ఉంటేనే మనకి ఇక్కడ వర్క్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. ఇక్కడ ఏవైతే మనం టేబుల్ నేమ్స్ ఏవైతే ఇచ్చామో
ఆ టేబుల్ నేమే మనకి ఇక్కడ అంతా ఉండాలన్నట్టు. ఓకేనా, మనం ఇక్కడ టేబుల్ నేమ్ చేంజ్ చేస్తే మనకి వర్క్ కాదు. ఓకేనా, ఈ డాట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకి ఎర్రర్స్ అనేవి చూపించాయి. ఎందువల్ల చూపించాయంటే అది చెప్తాను. ఇక్కడ మనకి ఎర్రర్స్ ఎందుకు చూపించాయంటే ఇక్కడ నేను తీసుకున్నదేమో రాసిందేమో ఇక్కడ నేను ఫస్ట్ రాసిందేమో స్మాల్ లెటర్స్ అంటే ఈఎన్ఓ అని ఈ నేమ్ అని స్మాల్ లెటర్స్ రాశాను. కానీ నాకు యాక్చువల్గా టేబుల్లో ఉండేది ఏంటి, టేబుల్ నేమ్స్ ఎలా ఉన్నాయి, క్యాప్స్లో ఉన్నాయి. అందువల్ల నాకు ఇక్కడ ఎర్రర్ చూపించాయి. ఒకసారి మనం చూద్దాం. సెలెక్ట్ కాలమ్ నేమ్స్, సెలెక్ట్ ఈ డాట్ ఈ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఈ తీసేసి ఈ పర్టికులర్ ఏదైతే మనం ఎంప్లాయీ ఉందో అది రాసినా సరిపోతుంది అనమాట. ఎంప్లాయీ బదులు మనం ఏం తీసుకున్నాం అంటే ఈ అని పెట్టుకున్నాం. జస్ట్ నీకు ఇదేలాగే ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది జస్ట్ కొంచెం స్పేస్ తీసుకుందాం. ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఈ అనేది ఏంటంటే జస్ట్ ఏంటంటే మనం టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో అంటే ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంటంటే మనకి ఎంప్లాయ్ అనే టేబుల్ నేమ్ కదా, జస్ట్ లైక్ ఇది ఒక డమ్మీ నేమ్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఈ అనేది ఉంది కదా, ఈ నేమ్ అనేది ఏంటంటే ఇక్కడ ఇది టేబుల్ నేమ్ అన్నట్టు. ఓకేనా, ఎంప్లాయీ అన్నట్టు. అంటే ఎవ్రీ ప్లేస్లోనూ మనం ఈ అనే ఎక్కడైతే ఉందో ఎవ్రీ ప్లేస్లో మనం ఎంప్లాయీ అని పెట్టుకుంటాం అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు దాని బదులు మనం ఏం చేసాం, సింపుల్గా ఈ అనే ఒక డూప్లికేట్ నేమ్ని పెట్టుకున్నాం అన్నట్టు. ఓకేనా, డూప్లికేట్ నేమ్స్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఉంది కదా, ఇక్కడ జస్ట్ లైక్ మనకి ఎలాగంటే ఈ అనేది ఏంటి, ఏమని చెప్పాను, ఈ అనేది ఎంప్లాయీ అన్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి ఇప్పుడు డి అంటే ఏంటి, ఇప్పుడు డి అంటే మనకి డిపార్ట్మెంట్ టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ ఏముంది, డిపార్ట్మెంట్ జాయిన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఇది జస్ట్ ఇదిగోండి డి అనేది ఉంది కదా, డిపార్ట్మెంట్ మన టేబుల్ అంటే ఏదైతే సెకండ్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ అన్నట్టు. ఓకేనా, సారీ. ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ అంటే ఏంటి లేదండి, ఇప్పుడు ఆ టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ నేమ్ని నేను ఇక్కడ ఇచ్చుకున్నాను అన్నట్టుగా. ఓకేనా, ఆ టేబుల్ నేమ్ని నేను ఇక్కడ ఎంప్లాయీ అని చెప్పి ఇచ్చుకున్నాను అన్నట్టు, ఇంకేం లేదు. అలియాస్ నేమ్ అంటే డూప్లికేట్ నేమ్ అంటే మనం ఏదైనా ఒక డూప్లికేట్ నేమ్ ఇవ్వాలి అన్నప్పుడు మనం అలాగా ఈ అని చెప్పి ఇచ్చుకుంటాం. ఇదండి దీనికి దానికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ మనం చూసుకుంటే సెలెక్ట్ కాలమ్ నేమ్, సెలెక్ట్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ కాలము, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఈ ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ శాలరీ. ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ, ఇది డిపార్ట్మెంట్ టేబుల్ అన్నట్టు, ఇది డి అని పెట్టాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ అనేది ఏంటంటే ఒక అలియాస్ నేమ్ అంటే ఒక టేబుల్ నేమ్ బదులుగా మనం ఈ అలియాస్ నేమ్ని అయితే మనం తీసుకున్నాం. ఇక్కడ జస్ట్ లైక్ ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఈఎన్ఓకి, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఈ నేమ్కి, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఈ శాలరీకి, మరియు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డి నంబర్కి ఫ్రమ్ ఎంప్లాయీ ఈ అంటే మనం ఇక్కడ అలయాస్ నేమ్ ఒకటి తీసుకున్నాం కదా, డూప్లికేట్ నేమ్ అని. ఈ నేమ్ను ఇన్నర్ జాయింట్, దేన్ని ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ టేబుల్ని. ఇది అలయాస్ నేమ్, ఇక్కడ మనం అలయాస్ నేమ్ ఇచ్చాం కదా, డి నేమ్ అని చెప్పి ఇక్కడ అలయాస్ నేమ్ ఇచ్చాం. ఆన్ దేని బేస్ చేసుకోవాలి, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డి నెంబర్కి మరియు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డి నెంబర్కి కండిషన్ నాకు చెక్ చేయాలి అని చెప్పి అయితే మనం రాసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం పైన ఒకసారి చూద్దాం ఇది ఎలా రాయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్ట్ కాలమ్ నేమ్స్, ఆ కాలమ్ నేమ్స్ని రాసుకుంటాం. ఫ్రమ్ టేబుల్ 1 అంటే మనకి ఎంప్లాయీ, ఇన్నర్ జాయిన్ చేసుకుంటాం. దేన్ని ఎంప్లాయీ చేసుకుంటాం, డిపార్ట్మెంట్. ఆన్ టేబుల్ 1 అంటే ఎంప్లాయీ డాట్ దానికున్న కాలమ్ నేమ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ దానికున్న కాలమ్ నేమ్.
ఒకసారి నేను మీకు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ టేబుల్లో ఎంప్లాయీ నేమ్, ఈఎన్ఓ, ఈ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్, అర్థమైందా? ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నెంబర్ అనేది మనకి ఇంకా అవసరం లేదు. అంటే ఈ పర్టికులర్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 1 అనేది ఉందో 1 అనే డిపార్ట్మెంట్కి సంబంధించిన నేమ్ ఏదైతే ఉందో అది వచ్చింది. ఇక్కడ 2 అనే డిపార్ట్మెంట్కి సంబంధించిన నేమ్, 3 అనే డిపార్ట్మెంట్కి సంబంధించిన నేమ్, 4 అనే డిపార్ట్మెంట్కి సంబంధించిన నేమ్స్. దీన్ని మనం ఎలా యూజ్ చేసాం? ఇన్నర్ జాయింట్ అనేది మనం యూజ్ చేసాం. ఒకసారి 2 టేబుల్స్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి మీకు కంపారిజన్ చూపిస్తాను. ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి మీకు డిఫరెంట్గా కంపారిజన్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఈ టేబుల్స్ని సపరేట్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఎన్ఓ, ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అని ఇది సపరేట్ టేబుల్ అన్నట్టు. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్. ఇప్పుడు మనం దీనికి ఇన్నర్ జాయింట్ అనేది చేయాలి. ఇన్నర్ జాయింట్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ డిఎన్ఓని మ్యాచ్ చేస్తుంది. ఓకేనా, ఇట్ విల్ డిస్ప్లే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. అంటే ఇప్పుడు 100 ఉంది, 100 ఎలా ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 100 ఉంది, దీన్ని మ్యాచ్ చేస్తుంది. ఓకే, 100కి ఎవరున్నారు అంటే 1లో ఐటీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ యాడ్ చేస్తుంది. ఇక్కడ 200లో ఎవరున్నారు, ఇక్కడ మనకి సిఎస్సి ఉంది, 300లో ఈసీ ఉంది, 400లో ట్రిపుల్ ఉంది. అంటే ఈ బేస్డ్ ఆన్ ఈ కండిషన్ డిఎన్ఓ. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ ఈ.ఈఎన్ఓ, సెలెక్ట్ ఈ.ఈ అంటే ఎంప్లాయీ డాట్ ఈఎన్ఓ, ఎంప్లాయీ డాట్ ఈ నేమ్, ఎంప్లాయీ డాట్ శాలరీ. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేసాం, డి.డిఎన్ఓ అన్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ అన్నాం. అంటే మనకి ఏం కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. కాబట్టి ఇక్కడ ఫర్ సపోజ్ మళ్ళీ నాకు అలా కాదు, నాకు మొత్తాన్ని కూడా డిస్ప్లే చేయాలి. అంటే దీంతో పాటు, అంటే డిపార్ట్మెంట్ నెంబర్తో పాటు, నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ రాలేదు కదా, ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ నెంబర్తో పాటు కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ నెంబర్. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ నెంబర్ కూడా కావాలి అంటే మనం ఇది చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనకి ఏమైంది, సెలెక్ట్ ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఈ టేబుల్లో ఉన్న 2 కాలమ్స్ ఇవి డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేమ్ని ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఈ అలియాస్ నేమ్ ఇచ్చాం, ఇన్నర్ జాయింట్, దీన్ని ఇన్నర్ జాయింట్ చేస్తున్నాం. దేంతో, డిపార్ట్మెంట్, దేన్ని బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని, అంటే డిపార్ట్మెంట్ ఈ అలియాస్ నేమ్ అన్నట్టు, ఆన్ ఈ.డిఎన్ఓ ఈక్వల్ టు డి.డిఎన్ఓ. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇంతకుముందు మనకి ఈ డిఎన్ఓ అనేది రాలేదు యాక్చువల్గా. ఇప్పుడు నేను ఏం చేసుకున్నాను, ఇప్పుడు ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ నేమ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అన్నీ నాకు కావాలి అనుకోండి. ఇది జస్ట్ ఫస్ట్లో డిపార్ట్మెంట్ నెంబర్ 100లో నాకు ఐటీ అనేవాడు ఉన్నాడు, లేదంటే డిపార్ట్మెంట్ 200లో సిఎస్సి, డిపార్ట్మెంట్ 300లో ఈసీ, డిపార్ట్మెంట్ 400లో ఇట్లా ట్రిపుల్. ఓకేనా, ఇలాగ మనం 2 టేబుల్స్ మనం జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు మీకు 3 టేబుల్స్ని ఒకసారి నేను జాయిన్ చేసి, అంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ టేబుల్లో ఏమో ఈఎన్ఓ, ఈ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ అనేది ఉంది. సెకండ్ టేబుల్లోనేమో డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఉంది. ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, రూలు ఏ కామన్ కాలం షుడ్ బి ప్రెజెంట్ వైల్ జాయినింగ్ 2 టేబుల్స్ అన్నాం. ఇప్పుడు కామన్ కాలం అనేది ఏంటి, ఇక్కడ డిపార్ట్మెంట్ ఎన్ఓ, డిపార్ట్మెంట్ నేమ్ అనేది కామన్ కాలం. ఓకే, బేస్డ్ ఆన్ ఈ కామన్ కాలం బేస్డ్ ఆన్ ఈ కామన్ కాలంలో ఉన్న రికార్డ్ని బేస్ చేసుకొని మనకి ఈ టేబుల్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేసాం, సెలెక్ట్ ఈ.ఈఎన్ఓ, ఈ.ఈనేమ్, ఈ.శాలరీ, డి.డిఎన్ఓ, డి.డినేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్, సెకండ్ టేబుల్ ఇది, ఆన్ కండిషన్, ఎక్కడ బేస్డ్ ఆన్ ఈ కండిషన్, డిఎన్ఓని ఇక్కడున్న డిఎన్ఓని కండిషన్ చేసుకుంటే మనకి
ఈ ఇన్నర్ జాయింట్ అనేది ఫామ్ అయింది. ఇట్ విల్ ఫస్ట్ బేసిక్గా మనకి ఇన్నర్ జాయింట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఓకేనా, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఇన్ కేస్ దాంట్లో మ్యాచింగ్ రికార్డ్స్ లేదు అన్నప్పుడు మనకి ఆ టేబుల్ అనేది మనకి డిస్ప్లే ఆ రికార్డ్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు సింపుల్గా. నెక్స్ట్ వీడియోలో మనం రైట్ అవుటర్ జాయింట్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో రైట్ అవుటర్ జాయింట్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియోకి అయితే ఇది. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.